అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 50 రూపాయలకి ఇంత మంచి టేస్ట్ ఇస్తారని. అసలు నేనైతే వన్ ఆఫ్ ది బెస్ట్ హలీం నేను ట్రై చేసిన వీటిలలో ఇదైతే. సరే అడ్రస్ చెప్తే ఇక్కడ నోట్ చేసుకోండి. హలో మామ, నమస్తే. మళ్ళీ పొద్దుకంగా బండి పట్టుకొని ఎటు పోతున్నా అని చూస్తారు. ఎట్లేదు మన జన్నారంలో హలీం ఉందన్నాకి ట్రై చేయకుంటుంటాం. అవి అటే వెళ్తున్నాం. దీని అడ్రస్ ఎక్కడ చెప్పాలా, మన జన్నారం బస్ స్టాండ్ ఉన్నది చూడండి, దానికి ఎంట్రెన్స్ లో లెఫ్ట్ సైడ్ లా ఎక్స్ప్రెస్ హైదరాబాద్ బిర్యానీ సెంటర్ అని ఉంటుంది. దాంట్లోనే హలీం కూడా పెడతారు. అడొచ్చి అయితే నేనైతే టేబుల్ మీద కూర్చున్నా. చూసిరా అన్న కూడా తీసుకొచ్చి హలీం అయితే పెట్టిర్రు. చూసిరా ఫ్రైడ్ ఆనియన్స్ తో ఎంత మంచిగా డెకరేషన్ చేసిండో. ఇక హలీం అయితే ఫ్రైడ్ ఆనియన్స్ గీతో అయితే మంచిగా డెకరేషన్ చేసిర్రు. చూసినా మనం ఇచ్చింది 50 రూపాయలైనా గీ ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత నెక్స్ట్ లెవెల్ వేసిర్రు అన్నది. నేనైతే నిమ్మకాయ వండుకొని అట్లా చూస్తాను. నిమ్మకాయ వండుకుంటే హలీం మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఇక టేస్ట్ ముచ్చటకైతే మనం పెట్టిన పైసలకైతే వర్త్ కాదు, నెక్స్ట్ లెవెల్ ఉన్నది, అంత మంచిగా ఉంది. కూడా మంచిగా థ్రెడ్ మంచిగా ఉన్నది. లాస్ట్ టైం నేను హైదరాబాద్ లో తిన్నప్పుడు అయితే కొంచెం నాకు బోన్స్ అవి తగినాయి, కానీ ఇప్పుడైతే ఐసీ కూడా లేదు, అంత మంచిగా ఉన్నది టేస్ట్ అయితే. నాతో మావాడు కూడా వచ్చి జాయిన్ అయ్యిండు. మావానికి ఇంకో ప్లేట్ తీసుకున్నా. ఇక మావాడిని తినవంటే ఇక ఫోన్ తో ఆడతాండి, వీళ్ళు మారారు ఇక.